జయంతి మంగళకాళి భద్రకాళి కపాలిని దుర్గా క్షమా శివా ధాత్రి స్వాహా స్వధా నమోస్తుతే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రాశిచక్రం కార్యక్రమంలో డిసెంబర్ నెల 1వ తేదీ ఆదివారం నుండి డిసెంబర్ నెల 7వ తేదీ శనివారం పర్యంతం తెలుగు తిథుల ప్రకారంగా కార్తీక మాస బహుళపక్ష అమావాస్య ఆదివారం నుండి మార్గశీర్ష మాస శుక్లపక్ష షష్ఠి శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మారుతున్న గ్రహాలేమిటి, తీసుకోవలసినటువంటి జాగ్రత్తలేమిటి మొదలైనటువంటి విషయములను నవగ్రహ సంచార ఆధారంగా శాస్త్ర గ్రంథాల్లో ఏమేమి చెప్పారో వాటిని ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం కూడా చక్కగా చేద్దాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి గ్రహ సంచార రీత్యా ఈ వారం వృషభంలో సంచారం చేస్తున్న గురువు అంటే ద్వితీయ గురువు, చతుర్థ కుజుడు, 6వ స్థానంలో కేతువు, అష్టమ స్థానంలో రవి బుధ చంద్రులు, అలాగే భాగ్యంలో శుక్రుడు, ఏకాదశంలో శని, వ్యయంలో రాహువు. అష్టమ చంద్రుడు కొంత అమావాస్య ఆదివారము అలాగే సోమవారము మానసికమైనటువంటి అలజడిని మీకు తప్పకుండా కలిగింపచేస్తాడు. అందువల్ల కొంత ఆందోళన తగ్గించుకొని ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. మేషరాశి వారు ఈ ఆది సోమ వారాలు అంటే 1వ తారీఖు అలాగే 2వ తారీఖు కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. కొత్త పనులు మొదలు పెట్టకండి ఈ 2 రోజులు కూడా. అలాగే 3వ తేదీ మంగళవారం నుంచి కూడా యథావిధిగా మీ కార్యక్రమాలు చక్కగా మొదలు పెట్టుకోవచ్చు. ధనలాభం ఉంది, ముఖ్య కార్యక్రమాల్లో కూడా విజయం లభిస్తుంది. ఏ విషయం మీద కూడా పెద్ద లోతుగా ఆలోచనలు చేయటము, ఏదో జరగాలి ఏదో చెయ్యాలి అన్నటువంటి ఆలోచనలు లేకుండా ధర్మబద్ధంగా నిర్ణయాలు తీసుకోండి. ధర్మం అనేటువంటిది గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని కాపాడుతుంది. ఎందుకంటే ధర్మబద్ధంగా నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బందులు అనేటువంటివి కూడా కలగవు. ఇంకొక మాట ఏమిటి అంటే వృత్తిపరంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, లేకపోతే లాభపరంగా కావచ్చు, అన్ని రకాలుగా కూడా మొదలు పెట్టినటువంటి పనిని తుది అయ్యేదాకా, పూర్తి అయ్యేదాకా జాగ్రత్తగా చెయ్యండి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు అపార్థాలకు అవకాశం అనేటువంటిది ఇవ్వవద్దు. ఉద్యోగపరంగా కొంత ఆత్మవిశ్వాసం అనేటువంటిది కూడా అవసరమవుతుంది. వ్యాపారంలో శ్రద్ధ పెరిగితేనే, శ్రద్ధ పెంచితేనే కొంత లాభాలు అనేటువంటివి సాధ్యం అవుతాయి. కొంత కృషిని కూడా కొంత ఎక్కువగా చేస్తే బాగుంటుంది. మేషరాశి వారికి, మేషరాశి వారు చంద్ర ధ్యానము చేయండి, అలాగే శివుడికి అభిషేకం చేయించుకోండి, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము కూడా చెయ్యండి, భగవద్గీత పారాయణం అనేటువంటిది కూడా పెట్టుకుంటే బాగుంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి రాశిలో సంచారం చేస్తున్నటువంటి గురువు, తృతీయ కుజుడు, పంచమ కేతువు, సప్తమ రవి బుధ చంద్రులు, అష్టమ శుక్రుడు, దశమంలో ఉన్నటువంటి శని, ఏకాదశ రాహువు కొంత అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు. ముఖ్యమైనటువంటి పనులు శ్రద్ధ పెట్టండి, అజాగ్రత్త వద్దు. అతి మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం విద్యార్థుల పాలిట శాపమవుతుంది. కాబట్టి ఆత్మవిశ్వాసం మంచిదే, కానీ అది మితిమీరకుండగా జాగ్రత్త పడండి. ఇంట్లో పెద్దల యొక్క సలహాలు తీసుకోండి. మీ ఆలోచనలు, మీ నిర్ణయాల మీద మాత్రము నిర్ణయాలు అమలు చేయకండి. కాలం అనుకూలంగా లేదు అన్న విషయాన్ని గుర్తు పెట్టుకొని మరీ కూడా ముందుకు వెళ్ళండి. ఆత్మీయులను సంప్రదించి కొంత నిర్ణయాలు తీసుకోండి. నిర్ణయాల్లో కొంత స్పష్టత రాకున్నప్పటికీ కూడా కాలం అనేటువంటిది కొంత దైవారాధన వల్ల కూడా అనుకూలంగా మారవచ్చు. కొన్ని విషయాల్లో కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొంటుంది. కొందరు కావాలని ఇబ్బందిని కలిగింపజేస్తారు,
ఓర్పు అనేటువంటిది, అంటే మిమ్మల్ని అనవసరంగా మాటలు అనటం కానీ ఇటువంటి వాటి మీద దృష్టి పెట్టకండి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్తగా చూసుకోండి. కొన్ని పనులైతే దగ్గరి దాకా వచ్చి ఆగిపోవడం అనేటువంటిది కూడా మీకు ఇబ్బంది అనేటువంటిది కలిగింప చేయవచ్చు. అలాగే వృషభ రాశి స్త్రీలకు శుక్ర శనివారాల్లో కూడా కీలకమైనటువంటి మార్పులు అనేటువంటివి కొన్ని కలగబోతూ ఉన్నాయి. రాజకీయ నాయకుల విషయంలో కూడా కొంత మంచి ఫలితాలు కూడా కలగవచ్చు. వృషభ రాశి వారు శివారాధన, అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తర పారాయణం చెయ్యండి. ముఖ్యంగా ప్రతిరోజు గోక్షేత్రంకు వెళ్ళండి. గోవులకు నానపెట్టిన ధాన్యములను మీ చేత తినిపించండి. బెల్లము, పప్పులు ఈ రెండును కూడా కలిపి ఆవుకు పెట్టండి. గ్రహగతులన్నీ కూడా మారుతాయి. మీ జాతకంలో కూడా మార్పులు కలుగుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి గ్రహ సంచార రీత్యా ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి కుజుడు, అలాగే చతుర్థ కేతువు కన్యలో ఉన్నాడు. అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి, బుధ, చంద్రుడు, 7వ స్థానంలో శుక్రుడు, అలాగే నవమంలో శని, దశమంలో రాహువు. కొంత విశేషమైనటువంటి ఫలితములను కలిగింప చేస్తున్నప్పటికీ కూడా కృషిని బట్టి విజయం అనేటువంటిది కూడా ఉంటుంది. వ్యయంలో సంచారం చేస్తున్నటువంటి గురువు కొంత ప్రతికూలతను కలిగింప చేస్తాడు. చంచలత్వం లేకుండా పనులు సకాలంలో మొదలు పెట్టండి. వెనుకడుగు వేయకండి. లక్ష్యం అనేటువంటిది మీకు దగ్గరలోనే ఉంది. సమష్టి నిర్ణయాలు చాలా శక్తిని కూడా ఇవ్వవచ్చు. నిజాయితీ కాపాడుతుంది. ఒక ఆపద నుంచి కూడా బయటపడతారు. కుటుంబ సభ్యుల యొక్క సలహాలతో లాభపడతారు. వివాదాలకు దూరంగా ఉండండి. అభివృద్ధి వైపు అడుగులు వేయండి. వ్యాపారంలో కొంత లాభాలు కూడా చూస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. చోదకత్వం అనేటువంటిది వాహనానికి కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇక మిథున రాశి స్త్రీలకు పట్టిందల్లా బంగారము అని చెప్పవచ్చు. మరి మిథున రాశి వారు ఆదిత్య హృదయము, సూర్యాష్టకము, సూర్య నమస్కారాలు ఈ 3 మీకు శక్తినిస్తాయి. అర్ధనారీశ్వర స్తోత్రపారాయణం చెయ్యండి. లక్ష్మీనారాయణ హృదయం చెయ్యండి, సరిపోతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాశిలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు కొంత అనుకూలతను, అలాగే తృతీయంలో ఉన్నటువంటి కేతువు, అలాగే పంచమంలో ఉన్న రవి, బుధ, చంద్రులు, 6వ స్థానంలో శుక్రుడు, అష్టమ శని, భాగ్య రాహువు, అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి గురువు కొంత దృష్టి అనేటువంటిది మీ మీద అనుకూలంగా పెట్టినాడు. అందువల్ల కర్కాటక రాశి వారికి శ్రేష్టమైనటువంటి ఫలితాలు తలుపు తడుతున్నాయి. పనులు త్వరగా పూర్తి చేసుకుంటారు. ఉద్యోగంలో శ్రమకు తగినటువంటి ఫలితం లభిస్తుంది. ఇబ్బందులన్నీ తొలగుతాయి. అలాగే క్రమంగా అభివృద్ధి అనేటువంటి దానివైపు అడుగులు వేస్తారు. నూతన ప్రయత్నాలు అనేటువంటివి సఫలమవుతాయి. ఆర్థికంగా బలపడతారు. ఇప్పుడు మీరు తీసుకునేటువంటి ఏ నిర్ణయమైనా సరే అది భవిష్యత్తుకు బంగారు బాట వేయవచ్చు. ముఖ్యంగా ఈ విషయం విద్యార్థుల విషయంలో. అలాగే పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. మీ నిజాయితీ ఏదైతే ఉందో అది ఉద్యోగంలో మిమ్మల్ని కాపాడుతుంది. మొదలుపెట్టినటువంటి పనులన్నింటినీ పూర్తి చేయటం మీద దృష్టి పెడితే నిరుద్యోగులకు ఉద్యోగ సిద్ధి కూడా ఈ వారాంతంలో కలుగుతూ ఉన్నది. మనోబలం అనేటువంటిది కూడా పెంచుకొని పనిచేస్తే సరిపోతుంది. మరి కర్కాటక రాశి వారు కరావలంబ స్తోత్ర పారాయణము, అలాగే విష్ణు పంజర స్తోత్ర పారాయణము, శనివారం రోజున దశరథకృత శనైశ్చర స్తోత్ర పారాయణము, నల్ల ఆవుకు ఎంత వీలైతే అంత గ్రాసాన్ని ఇవ్వండి. మీ సమస్యలన్నీ కూడా చాలా వరకు తీరిపోతాయి. రాశిచక్రం కార్యక్రమంలో సింహరాశిని గురించి ఇప్పుడు చెప్పుకుందాం. సింహరాశి వారికి గ్రహ సంచార రీత్యా ద్వితీయ కేతువు, చతుర్థ రవి, బుధ, చంద్రులు, అలాగే పంచమ శుక్రుడు, 7వ స్థానంలో శని, అష్టమంలో రాహువు, దశమంలో ఉన్నటువంటి గురువు. కొంత గ్రహ సంచారం అనేటువంటిది పెద్దగా యోగదాయకంగా లేదు. అందుకే పనులు పూర్తి కాకపోవటం,
మనస్సంతా అలజడిగా ఉండటం, ఏదో జరుగుతుంది అన్నటువంటి ఊహలతోనే కాలం గడపటం మొదలైనటువంటివి ఎక్కువగా ఉంటాయి. అందుకే ఒక మాట చెబుతున్నాను, ఏమిటి అంటే సింహరాశి వారు మనోబలాన్ని ఎంత పెంపొందింప చేసుకుంటే అంత బాగుంటుంది. ముఖ్య కార్యాల్లో విజయం సాధించటానికి తీవ్రమైనటువంటి కృషి చేయాలి. శ్రమకు తగినటువంటి ప్రతిఫలమైతే తప్పకుండా పొందుతారు. పెట్టుబడులు విశేష లాభాలనిస్తాయి. స్థిర చరాస్తులు కూడా వృద్ధి చెందుతాయి. ఖర్చు విషయంలోనే కొంత ఆలోచించండి. దగ్గరి వారితో విభేదాలు లేకుండా జాగ్రత్త పడండి. వ్యాపారపరంగా శ్రద్ధ పెంచుకుంటే సరిపోతుంది. ఆర్థికంగా బలపడతారు. విద్యార్థులకు లక్ష్యం చేరువలోనే ఉంది. కొన్ని విషయాల్లో గందరగోళ పరిస్థితి ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తారు. అలాగే కొంత వ్యాపారంలో శ్రద్ధ పెట్టుకుంటే సరిపోతుంది. సింహరాశి స్త్రీలకు, అవివాహిత స్త్రీ పురుషులకు కూడా వివాహాది యోగ సిద్ధి అనేటువంటిది కలగబోతోంది. గౌరవ ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. ఇక సింహరాశి వారికి 12 నమస్కారాలు సూర్యుడికి చెయ్యండి. 12 నామాలతో అర్ఘ్యప్రదానం కూడా చేయండి. హనుమాన్ చాలీసా పారాయణము, నాగవల్లి దళార్చన హనుమంతుడికి చేయించుకోండి. శనివారం రోజున వెంకటేశ్వర వజ్రకవచ పారాయణం చేయండి, సరిపోతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి రాశిలో సంచారం చేస్తున్నటువంటి కేతువు, తృతీయ రవి బుధులు, చతుర్థ చంద్రుడు, పంచమ శుక్రుడు, అలాగే 6వ స్థానంలో ఉన్నటువంటి శని, సప్తమంలో ఉన్నటువంటి రాహువు, నవమంలో ఉన్నటువంటి గురువు కొంత అనుకూలమైనటువంటి ఫలితాలనైతే అందజేస్తూ ఉన్నారు. కన్యారాశి వారికి అదృష్ట యోగం అనేటువంటిది సూచనగా ఉంది. వ్యాపారపరంగా విశేషమైన గుర్తింపు లభిస్తుంది. ధనలాభం ఉంది. నూతన ప్రయత్నాలు అనేటువంటివి సఫలమవుతాయి. సృజనాత్మక ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని అమలు చేయండి. ఉద్యోగంలో కొన్ని మిశ్రమ ఫలితాలైతే ఉన్నాయి. దేనికి వెనుగడుగు వేయకండి. కొంత నిరాధారమైనటువంటి ఆరోపణలు మీ మీద వస్తే వాటిని పట్టించుకోకండి. రాజకీయ నాయకులు పనిచేస్తూ పొండి. లక్ష్య సాధన దిశగా విద్యార్థులు కదిలి వెళ్తే, అపార్థాలకు అవకాశం లేకుండా ఇంట్లో మాట్లాడితే అన్ని రకాలుగా విజయవంతం అవుతాయి. ప్రతి పని కూడా అప్పులు ఇవ్వకండి, అప్పులు తీసుకోకండి. ఉన్నటువంటి డబ్బుతోనే సరిపుచ్చుకొని కార్యక్రమాలను చక్కగా విజయవంతంగా పూర్తి చేసుకోండి. కన్యారాశి స్త్రీలకు కూడా వారాంతంలో బహుమతులు కూడా అందుతాయి. శుభకార్యక్రమాల్లో తీరిక లేకుండా గడుపుతారు. మరి కన్యారాశి వారికి గణపతి సహస్రనామము అనుకూలతను ఇస్తుంది. గురువారం రోజున దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణము చాలా అనుకూలతను ఇస్తుంది. ప్రతిరోజు గోవులకు నానబెట్టిన శనగలు, నానబెట్టినటువంటి పప్పులు కొంత తినిపిస్తే కొంత గ్రహ సంచారం మారుతుంది, అనుకూలంగా పెరుగుతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి గ్రహ సంచార రీత్యా ద్వితీయంలో సంచారం చేస్తున్నటువంటి రవి, బుధ, చంద్రులు, తృతీయ శుక్రుడు, పంచమ శని, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహువు కొంత అనుకూలమైనటువంటి ఫలితాలకు కారకత్వం వహిస్తున్నారు. అదృష్టయోగం అనేటువంటిది తులారాశి వారికి తలుపు తట్టబోతోంది. ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆచరణాత్మకమైనటువంటి నిర్ణయాలతో పనులు మొదలు పెట్టండి. కళ సాకారమవుతుంది. ఆటంకాలను అధిగమిస్తారు. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి పై అధికారుల యొక్క సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో బంధాలు బలపడతాయి. వ్యాపారంలో శ్రద్ధ పెంచితే అనుకూలత పెరుగుతుంది. ఉద్యోగంలో ఆత్మవిశ్వాసం అనేటువంటిది చాలా ముఖ్యము. ఇబ్బందులు తొలగుతాయి. క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. వ్యాపార పరంగా కూడా ఒత్తిడి లేకుండా వ్యవహరిస్తే సరిపోతుంది. తులారాశి వారు మంచి ఫలితాలు కలగటానికి శుక్రవారం నాడు లక్ష్మీ సహస్రనామము, లక్ష్మీ అష్టోత్తరము, కనకదార స్తోత్ర పారాయణము, అష్టలక్ష్మి స్తోత్ర పారాయణాదులు చేయండి. ఆర్థికపరమైనటువంటి బలం అనేటువంటిది కూడా పెరుగుతుంది. గోక్షేత్రంలో సేవ చేయండి. ఫలితాలు మీకు ఇంకా అనుకూలంగా మారుతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నటువంటి రవి, బుధ, చంద్రులు, ద్వితీయ శుక్రుడు, చతుర్థ శని, పంచమ రాహువు, అలాగే 7వ స్థానంలో గురువు, భాగ్యంలో ఉన్నటువంటి
కుజుడు అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి కేతువు అద్భుతమైనటువంటి ఫలితాలు వృశ్చిక రాశి వారికి ఇవ్వబోతూ ఉన్నారు. వృశ్చిక రాశి వారికి మానసికమైనటువంటి అలజడి ఈ ఆది సోమవారాల్లో తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే నీచంలో ఉన్నటువంటి చంద్రుడు కొంత అవయోగాలను కలిగింప చేయవచ్చు. వ్యాపార పరంగా మాత్రము మంగళవారం తర్వాత ఏదైనా నిర్ణయాలు తీసుకోండి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటే సంపూర్ణ ఫలితాలు వస్తాయి. ఉద్యోగపరంగా మిశ్రమ ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఆత్మవిశ్వాసంతో పని చేయకపోతే విద్యార్థులు ఇబ్బంది పడతారు. విభేదాలకు దూరంగా ఉండండి. రాజకీయ నాయకులు సున్నితమైనటువంటి వ్యవహారములతో కుటుంబంలో బంధాలను కూడా జాగ్రత్తగా బలపరుచుకోండి. చిన్న పొరపాటు జరిగినప్పటికీ కూడా అది పెద్ద సమస్యగా ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సూచనలు సలహాలు కూడా తీసుకొని ముందుకు వెళ్ళండి. బంధుమిత్రులతో బంధాలు బాగుపడతాయి. వ్యాపార పరంగా కూడా శ్రద్ధ లేకపోతే నష్టపోతారు. వృశ్చిక రాశి వారు 12 జ్యోతిర్లింగ స్తోత్ర పారాయణం చేయండి. లింగాష్టక స్తోత్ర పారాయణము, శివాష్టక స్తోత్ర పారాయణము, మార్కండేయ ప్రోక్తమైనటువంటి చంద్రశేఖర అష్టకము, ఈ వారం రోజులు ఈ స్తోత్ర పారాయణాలు చేయండి. వృశ్చిక రాశి వారికి అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలత తగ్గుతుంది. ఇప్పుడు ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి రాశిలో సంచారం చేస్తున్నటువంటి శుక్రుడు, తృతీయ శని, అలాగే చతుర్థ రాహువు, షష్ఠ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి గురువు, అలాగే భాగ్యంలో ఉన్నటువంటి కొంత కుజుడు అనుకూలమైన ఫలితాలను ఇస్తున్నారు. ధనుస్సు రాశి వారికి ఇబ్బందులు లేవు, అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది. అయితే మీ ఆచరణాత్మకమైనటువంటి నిర్ణయాలను బట్టే ఫలితాలు ఉంటాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ముందుకు కదలండి. అమలు చేస్తే విజయం లభిస్తుంది, అమలు చేయకపోతే అపజయం అనేటువంటిది వెంటపడుతుంది. ఉద్యోగపరంగా కష్టపడండి, శుభ ఫలితాలు మీ వెంట ఉంటాయి. మీ బాధ్యతలను మీరు సకాలంలో పూర్తి చేయండి. మీ వల్ల కొందరికి సహాయ సహకారాలు అందుతాయి. పేరు ప్రతిష్టలు సాధిస్తారు. తెలియని ఖర్చులు ఎదురవుతాయి. ఒక నిజాయితీ కాపాడుతుంది. అలాగే అభీష్ట సిద్ధి కలగటానికి తీవ్రమైనటువంటి కృషి చెయ్యాలి. ఆ విద్యార్థులు, రాజకీయ నాయకులకు కొంత కింది స్థాయి వ్యక్తుల వల్ల అపవాదులు వచ్చే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బంది పడతారు. ఆ పెట్టుబడులు విశేషమైనటువంటి లాభాలను కూడా కలిగింప చేయవచ్చు. ధనుస్సు రాశి వారు శివాష్టకము, గణపతి అష్టకము, వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామ స్తోత్ర పారాయణాదులు ఇవి చేస్తే సరిపోతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ద్వితీయస్లో ఉన్నటువంటి శని, తృతీయ రాహువు, అలాగే పంచమ గురువు, అలాగే సప్తమంలో ఉన్నటువంటి కుజుడు, భాగ్యంలో ఉన్నటువంటి కేతువు కొంత అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. తీసుకునే నిర్ణయాలను బట్టి ధనయోగం అనేటువంటిది వృద్ధి చెందుతుంది. బాధ్యతలను సకాలంలో నిర్వర్తించడం ద్వారా మేలు జరుగుతుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో అప్రమత్తంగా లేకపోతే చాలా కార్యక్రమాలు కూడా పూర్తి కాకపోతాయి. ఎవ్వరి దగ్గర కూడా మాట జారకండి, అపార్థాలకు తావివ్వకండి. మిమ్మల్ని ఆవేశపరిచేటువంటి వారు మీ చుట్టూ కూడా ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి, శాంతంగా పనిచేయండి. వ్యాపార పరంగా నూతన ప్రయోగాలకు ఇది అద్భుతమైనటువంటి సమయము. నూతన ప్రయత్నాలు అనేటువంటిది కొంత సఫలమవుతాయి. నిర్ణయాల్లో స్పష్టత లేకపోతే కొంత ఉద్యోగపరంగా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అవివాహిత స్త్రీ పురుషులు గట్టి ప్రయత్నాలు చేస్తే వివాహ సిద్ధి అనేటువంటిది ఈ వారాంతంలో కూడా కలగబోతోంది. చిన్నపిల్లల ఆరోగ్యం అనేటువంటిది కొంత ఇబ్బంది పెట్టవచ్చు. జాగ్రత్తగా ఉండండి. మకర రాశి వారు లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్ర దర్శనాలు చేసుకోండి. స్వామివారికి ఒకరోజు అభిషేకం చేయించుకోండి. శనివారం రోజున రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు చేయండి. రామరక్ష స్తోత్ర పారాయణం చేయండి, సరిపోతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి రాశిలో సంచారం చేస్తున్న శని, ద్వితీయ రాహువు, అలాగే చతుర్థ గురువు, అలాగే 6వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు, అష్టమంలో ఉన్నటువంటి కేతువు, దశమంలో ఉన్నటువంటి రవి బుధ చంద్రులు, అలాగే ఏకాదశ శుక్రుడు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు. కుంభరాశి వారికి గ్రహ సంచారంలో కొంత మార్పు, ఉద్యోగపరంగా పదవీ లాభ సూచన, ప్రతిభతో పనిచేసి
నూతన విషయాలను ఆవిష్కరింపచేసే ఆస్కారం కూడా ఉద్యోగపరంగా కనిపిస్తూ ఉన్నది. ఏకాగ్రతతో లక్ష్యాన్ని చేరుకుంటారు. కొందరు కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెడతారో ఆ ఇబ్బందులను లెక్క పెట్టకండి. ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని అమలు చేయండి. వ్యాపార యోగం అనేటువంటిది బాగుంది. ఏకాగ్రతతో విద్యార్థులు కష్టపడి చదివితే అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తారు. ఆవేశపరిచేటువంటి వారు మీ చుట్టూ ఉన్నప్పటికీ కూడా ఆవేశంగా ఉండకుండా ఉంటే బాగుంటుంది. చాలా రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి పని పూర్తవుతుంది. వ్యాపార యోగం బాగుంది. ఆర్థికంగా బలపడతారు. సంపదలను పెంచుకోవటానికి ఇది సరైనటువంటి సమయము. లక్ష్మీదేవత ఆరాధన ఈ వారమంతా చేయండి. లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణము, కనకధారా స్తోత్ర పారాయణము, శనివారం నాడు లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణాదులు చేసి ఆవులకు నానబెట్టిన శనగలు కనుక ప్రతిరోజు తినిపించడం ద్వారా కొంత శని సంబంధమైనటువంటి దోషాలు తొలగిపోయి మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి రాశిలో సంచారం చేస్తున్నటువంటి రాహువు, తృతీయ గురువు, పంచమ కుజుడు, 7వ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి కేతువు. అంటే ఇట్టి గ్రహ సంచారం అనేటువంటిది కొంత వ్యయంలో ఉన్నటువంటి శనైశ్చరుడు, కుంభంలో ఉన్నటువంటి శని కూడా కొంత ఏలిన నాటి శని దోషాన్ని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి పని ఆచితూచి చేయండి. మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. ఉద్యోగపరంగా అదనపు బాధ్యతలు విపరీతంగా మీ మీద పడతాయి. ఉద్యోగంలో ఆశించినది ఏదైతే ఉందో అది ఈ వారాంతంలో లభించవచ్చు. ఇప్పుడు తీసుకునేటువంటి నిర్ణయాలైతే భవిష్యత్తుకు సంబంధించినటువంటి సుస్థిరతకు కారణం అవుతాయి. మీ కృషిని పెద్దలు గుర్తిస్తారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనధాన్యాభివృద్ధి అనేటువంటిది కలగబోతోంది. పెట్టుబడుల రూపంలో ధనం అనేటువంటిది వృద్ధి చెందుతుంది. స్థిరచరాస్తులు సమకూరుతాయి. ఇంట్లో శుభకార్యానికి సంబంధించినటువంటి చర్చలు సాగుతాయి. పనులను ఆపకుండా పూర్తి చేయండి. ఆర్థికంగా బలపడతారు. కొంత పెట్టుబడులు అనేటువంటివి భాగస్వామ్య వ్యాపారాల యందు లాభాలను అనేటువంటివి ఇస్తాయి. కొంత నవగ్రహాలను స్మరించడము, ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం చేయటము, ఇష్టదేవత కులదేవత దర్శనాలు చేసుకోవడము, శివాభిషేకం చేసుకోవడం వల్ల కొంత బాగుంటుంది. దైవారాధన చెయ్యండి. దైవాన్ని మాత్రమే నమ్మండి. మరలా వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.